హాయ్ విఆర్ ఇంటీరియర్ వ్యూయర్స్. రీసెంట్గా మారికోల్స్ దగ్గర ఇంటిగ్రల్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ అయితే కంప్లీట్ చేసామండి. అందులో ఇది మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ వచ్చి ప్లెయిన్గా తీసుకున్నాం. టాప్లో వచ్చేసరికి 4 లైట్స్, సింపుల్గా ఒక ప్రొఫైల్ లైట్ అయితే టాప్లో ప్రొవైడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెడ్ చూసుకుంటే కింగ్ సైజ్ అండి. బెడ్ బ్యాక్ సైడ్ యూనిక్గా ఉండేలా ఒక ప్లెయిన్ వాల్ పేపర్ అయితే ఇలా తీసుకున్నామండి. ఈ కుషన్ ఏదైతే ఉందో వార్డ్రోబ్ లామినేట్ మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ కోసం ప్రొవైడ్ చేసాం. ఇంకా ఈ బెడ్ వచ్చేసరికి లిఫ్టెడ్ బెడ్ అండి. అలాగే వాల్ పేపర్ టోటల్ వాల్ అంతా క్లోజ్ చేయకుండా ఇక్కడ పీవీసీ ప్యానల్ తీసుకున్నామండి. పీవీసీ ప్యానల్ కూడా తీసుకుంటూ కంటిన్యూ చేస్తూ బాటంలో వచ్చేసరికి ల్యాంప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ల్యాంప్ బాక్స్ బాటంలో వచ్చేసరికి సింగిల్ డ్రా అయితే ఇచ్చామండి. నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్రోబ్ అండి. ఈ వార్డ్రోబ్ వచ్చేసరికి ఫ్లూటెడ్ వుడెన్ కలర్ అయితే బాటంలో తీసుకున్నామండి. టాప్లో వచ్చేసరికి గ్రానైట్ షేడ్ అయితే యూజ్ చేసాం. డోర్స్ కూడా మరీ ప్లెయిన్గా ఉండిపోకుండా ఇక్కడ టీ పట్టీస్తో అయితే డిజైన్ చేసామండి. బ్లాక్ కలర్ టీ పట్టీస్తో. ఇంకా టోటల్గా మనం స్లైడింగ్ డోర్స్తో కవర్ చేయకుండా ఇక్కడ కూడా సైడ్ ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. ఇన్సైడ్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఏవైనా మెమరబుల్ థింగ్స్ కానీ లేకపోతే ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ పెట్టుకున్నట్లయితే. ఇంకా టాప్లో ఏవైతే ఉన్నాయో అవి లిఫ్ట్ డోర్స్ అండి, స్టోరేజ్ పర్పస్ కోసం. ఇంకా ఇన్సైడ్ వచ్చేసరికి ఈ ప్లేస్ ఏదైతే ఉందో హ్యాంగర్ కోసం అండి. ఇలా వచ్చేసరికి 2 డ్రాస్ ప్రొవైడ్ చేసాం. ఈ పోర్షన్ ఏదైతే ఉందో టోటల్గా క్లాత్ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే ర్యాక్స్ అయితే ఇచ్చామండి. అలాగే ఇక్కడ ఒక బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేశామండి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్లో ఏసీ ప్యానలింగ్ అనేది తీసుకున్నామండి. దీనివల్ల మనకి ఏదైతే పైప్స్ ఉన్నాయో అవి మనకి అవుట్ అవ్వకుండా అన్ని ఇన్సైడ్ వచ్చేలా ముందే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్ కమ్ టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ముందుగానే. ఇందులో వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి, కాస్మెటిక్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. బాటంలో వచ్చేసరికి 2 డ్రాస్, ఇక్కడ వచ్చేసరికి సింగిల్ మిర్రర్ అయితే ఇచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఒక స్మాల్ టీవీ అయితే పెట్టుకునేలాగా అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా బాటంలో వచ్చేసరికి ఒక స్మాల్ స్టోరేజ్ బాక్స్, 2 డ్రాస్ అయితే ప్లాన్ చేసామండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.